ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అని అంటే గనక, తల్లి చూసిన క్షణమే నువ్వు ఈ మహాశక్తిని ఒక్కసారి తాకు తల్లి. ఆ ఆంజనేయ స్వామిని ఒక్కసారిగా తాకు తల్లి. నీ సమస్య నేటితో అంతం చేస్తాను అని చెప్పి బాబాగారు ఈరోజు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి. ప్రతి ఒక్కరూ కూడా ఆ భగవంతుని మీద నమ్మకం ఉంచుకొని ఏ దేవుణ్ణైతే మీరు ప్రతిరోజు ఆరాధిస్తారో అలాగే మన సాయిని కూడా మనసులో ఒక్కసారి తలుచుకొని ఈరోజు ఆంజనేయ స్వామిని మీరు తాకినట్లయితే తాకండి. మీ మనసులో ఏ కోరిక అయితే ఉందో ఆ కోరికని చెప్పుకోండి. లేదా ఏ సమస్యతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్య గురించి భగవంతుని ముందు కూర్చొని చర్చించండి. అంతేకాని ఇతరులతో కూర్చొని చర్చిస్తే నిన్ను ఇంకా నవ్వుల పాలు చేస్తారే కానీ నీ నీ బాధ తగ్గేలా మాట్లాడరు తల్లి. ఒక్కటి గుర్తుపెట్టుకో, జీవితకాలం నీకు భగవంతుడే తోడుగా ఉంటాడు. ఈరోజు నీకు ఈ సాయి మాటిస్తున్నాడు. నువ్వు ఎంతకాలం భగవంతుని మీద నమ్మకం ఉంచావో అంతకాలం ఆ భగవంతుడు సదా నీతోనే ఉంటాడు. ప్రతి మనిషి కూడా తప్పు చేసిన వాడే. అందరూ తప్పులు చేసిన తర్వాతనే సరిదిద్దుకుంటారు. అలా సరిదిద్దే ప్రయత్నం భగవంతుడు కూడా చేస్తాడు. ఎందుకంటే నువ్వు తప్పు చేస్తుంటే మంచి దారిలో నడిపించాలన్నదే భగవంతుడి లీల. కానీ ఆ భగవంతుడి లీల ఎవ్వరికీ కూడా అర్థం కాదు. నువ్వు ఏ తప్పులైతే చేస్తూ కర్మలను అనుభవిస్తున్నావో వాటి ద్వారా నీకు మంచి అనుభవాన్ని అంటే మంచి గుణపాఠాన్ని నేర్పిస్తారు. దాని ద్వారా నీ జీవితం సంతోషంగా ఉంటుంది అని తల్లి, నువ్వు నా బిడ్డవి. నేను ఏ విధంగా చెబితే అలా వింటావని నీకు ఈ సందేశం ఇస్తున్నాను. మనిషి శరీరం ధరించినప్పుడు సాక్షాత్తు భగవంతుడైనా సరే బాధల్ని అనుభవించి తీరాల్సిందే. అందుకే దృష్టి బాధలపై ఉంచకుండా పరిష్కారంపై ఉంచుకోవాలి. ఎందుకంటే మనం ఎన్నో కథల్ని చదివాము. రాముడు సీతమ్మ తల్లి అనుభవించిన కష్టాలు, అలాగే శ్రీమన్నారాయణుడు ఆ మహాలక్ష్మి అనుభవించిన కష్టాలు తెలుసు. ఈ విధంగా చెప్పుకుంటే శ్రీకృష్ణుడు ఏ విధంగా ద్వారకాని పరిపాలించాడో తెలుసు. అప్పుడు కృష్ణుడు కూడా పడ్డ కష్టాలు మనం చూసాము, విన్నాము, చదివాము. మరి మనుషులం, కేవలం మనం నిమిత్త మాత్రులం. మనుషులమై ఉండి తప్పులు చేయటం సహజం. మరి ఆ తప్పులకు శిక్ష భగవంతుడు ఖచ్చితంగా ఇస్తాడు. మరి ఆ తప్పు చేసిన తర్వాత దాన్ని సరిదిద్దే ప్రయత్నం కూడా మనమే చేయాలి. అలాంటప్పుడు కొన్ని ఒడిదుడుకులు రావచ్చు, పోవచ్చు. వాటిని అనుభవించిన తరువాతే కదా నీకు మంచైనా చెడైనా తెలిసేది. ఆలయంలోకి వెళ్ళి బయటికి వచ్చేటప్పుడు బూడిద కూడా నీరు కూడా తీర్థం అవుతుంది. నిమ్మకాయ మన ఇంటికి దిష్టిగా మారుతుంది, మనకు ధైర్యాన్ని ఇస్తుంది. బియ్యం దీవెనలు అందించే అక్షంతలుగా మారతాయి. ఇక కొబ్బరి చిప్ప అంటారా, ప్రసాదం అవుతుంది. ఇక పొంగలి నైవేద్యంగా మారుతుంది. ఇన్ని మారిన తర్వాత ఆలయంలోనికి వెళ్ళి మారకుండా వచ్చేది ఒక్క మనిషి మాత్రమే. మరి మనం ఎప్పుడు భగవంతుడి ముందుకు వెళ్ళి ఏదో ఒక సమస్య చెప్పుకుంటాం, లేదంటే ఏదో ఒక కోరిక చెప్పుకుంటాం. ఆ కోరిక ధర్మబద్ధమైనదైతే ఖచ్చితంగా ఆ భగవంతుడు మనకి తిరిగి ఇస్తాడు, లేదా కాస్త ఆలస్యం అవుతుంది. అంతే తప్ప మనం కోరిన కోరిక న్యాయంగా ఉందా, మన జీవితానికి ఇది ఎంత అవసరమని నువ్వు ఒక్కసారి ఆలోచించాలి. నీ జీవితంలో నీకేం తక్కువైంది? 3 పూటల అన్నం కడుపు నిండా తింటున్నావు. 10 మందికి పెట్టే శక్తిని ప్రసాదించావు. ఇంకా ఏం కావాలి నీకు? నీ జీవితంలో అన్నీ నీకు అందుబాటులోనే ఇచ్చాను. కానీ నువ్వు
వాటిని సద్వినియోగం చేసుకోవటం లేదు. ఏ సమయానికి ఏం జరగాలన్నది ఆ భగవంతుడు నిర్ణయించి ఉంటాడు. మరి నువ్వు దానికోసం తపన పడకూడదు. తల్లి భగవద్గీత ఒక మాట చెప్పింది, దేవతలను పూజించేవారు దేవతలతో జన్మిస్తారు అని, పితృదేవతలను పూజించువారు పితృలోకములను చేరుతారని, భూత ప్రేతములను పూజించువారు వాటిలోనే జన్మింతురు, కానీ నన్ను పూజించువారు నాతోనే నివసించుతురు అని భగవంతుడు పలికాడు. మరి ఎల్లకాలం మనం ఆ భగవాన్ నామస్మరణంలో ఉండాలి. ఎప్పుడు ఆ భగవంతుడితో లీనమై ఉండాలి. నీ మనస్సు ఎప్పుడు శుద్ధిగా ఉంచుకోవాలి. ఇతరుల పట్ల ఎలాంటి భావన ఉంచుకోవద్దు. చెడు అన్నది దరిదాపుల్లోకి రానివ్వద్దు. తల్లి ఇతరులను వేలెత్తి విమర్శించే ముందు నీ ప్రవర్తన ఎలా ఉందో, నీ మాట తీరు ఎలా ఉందో ముందు అది తెలుసుకో. నీలో ఎన్నో తప్పులు ఉన్నప్పుడు ఎదుటి మనిషిని విమర్శించే హక్కు నీకు లేదని నువ్వు గ్రహించాలి. ఎదుటివారి గురించి కాదు, ముందు నువ్వు ఎంత నీతిగా ఉన్నావో ఆలోచించుకోవాలి. అప్పుడే నీకు ఎలాంటి రైట్స్ అయినా ఉంటాయి చెప్పడానికి. తల్లి, నీ చుట్టూ ఉన్న వాళ్ళని సంతోషపరచు, వారిని నొప్పించకు. ఒకవేళ వారు నిన్ను నొప్పిస్తున్నా బాధపడకు. ఎందుకంటే నీకు ఈ సాయి ఉన్నాడు. సాయి రక్షణ ఉన్నంత వరకు నీకేమీ కాదు. అవన్నీ నేను చూసుకుంటాను. నీకు రక్షణగా నేను ఎప్పుడు ఎల్లవేళలా ఉంటాను. కొన్ని ఆనందాల కోసం డబ్బే ముఖ్యమని ఖర్చు చేయవలసిన అవసరం లేదు. కాస్త సమయం కేటాయిస్తే చాలు, వారు కూడా ఎంతో ఆనందిస్తారు. తల్లి, నీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే నీ తల్లి తండ్రి లేదా అవ్వ తాత ఎవ్వరున్నా సరే వారితో వారి అనుభవాన్ని పంచుకో. అప్పుడు నీకు అర్థమవుతుంది జీవితంలో ఎలాంటి గుణపాఠాలు రావచ్చు రాకపోవచ్చు, ఎవ్వరి వల్ల ఎవ్వరికి నష్టం, ఎవరితో ఎలా మసులుకోవాలి. అందరి జీవితాలు ఒకేలా ఉంటాయి. ఇవన్నీ కూడా మనం పెద్దవారి దగ్గర నేర్చుకుంటాము. కానీ ఒక్కొక్కరు వారి అనుభవాలను పంచుతూ ఉంటారు. అలాగే కోపాలను, సంతోషాలను ఇవి కూడా పంచుతూ ఉంటారు. కోపాలను పంచినప్పుడు మనం వాటిని అక్కడే వదిలేయాలి. మళ్ళీ ఆ కోపాలను ద్వేషాలుగా మార్చుకొని శత్రుత్వం పెంచుకొని అంత పెద్ద సమస్యలు సృష్టించుకోవద్దు. తల్లి, మనిషి జీవితంలో ఏ విధంగా మారుతుంది అంటే నువ్వు ఏ విధంగా మార్చుకోవాలని చూస్తే అదే విధంగా జీవితం మారిపోతుంది. కొంతమంది నువ్వు వేసుకున్న బట్టలకు విలువిస్తారు, అలాగే కొంతమంది నీ దగ్గర ఉన్న డబ్బుకు విలువిస్తారు. అలాంటి వారితో కాస్త జాగ్రత్తగా ఉండు తల్లి. గడిచిన కాలం చాలా బాగుంటుంది, ఎందుకంటే మళ్ళీ తిరిగి రాదు కాబట్టి. రాబోయే కాలం అందంగా కనిపిస్తుంది, ఎందుకంటే నచ్చినట్టుగా మనం ఊహించుకుంటాం కాబట్టి. గడుస్తున్న కాలమే మనకు ఎంతో కష్టంగా కనిపిస్తుంది, బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే అది తాత్కాలికంగా అనుభవిస్తూ ఉంటాం కాబట్టి. ఒక పెద్ద సమస్య వచ్చి పడిందే అన్న భావనతో ఉంటాం. దీనిని ఏ విధంగా పరిష్కరించుకోవాలో అన్న తపనతో ఉంటాం. ఏంటో మరి, మనుషులు నమ్మిన వాళ్ళ దగ్గర నటిస్తారు, నటించే వాళ్ళను ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారు. మరి అలాంటి మనుషులతో నువ్వే ఎందుకు జాగ్రత్తగా ఉండలేకపోతున్నావు అసలు? తల్లి, ఒక బంధం కోసం ఎదురు చూస్తున్నావే, ఆ బంధంలో వచ్చిన మార్పుని నువ్వు గమనించవా? ఆ మార్పు ఏ విధంగా వచ్చింది, ఎవరి తప్పు వల్ల వచ్చింది? నువ్వు సరిగ్గా ఉంటేనే కదా ఆ బంధం గురించి సరిగ్గా ఉంటుంది. ఎవరిదో ఒకరిది తప్పు ఉంటేనే కదా ఆ బంధం విడిపోవడానికి కారణం అవుతుంది. మరి తప్పప్పులు మనం కూర్చొని సరిచేసుకుంటేనే అవి మనకు సద్దు అణుగుతాయి. అంతేకాని మనం కోపతాపాలకు వెళితే ఇవి ఇంకా దూరాన్ని పెంచుతాయి తల్లి. నువ్వు వాటిలో కాస్త శ్రద్ధ తీసుకొని అవి ఏ విధంగా పరిష్కరించుకోవాలి అన్నది కాస్త ఆలోచించి చూడు. కొన్ని బంధాలు అద్దె ఇల్లు వంటివి.
వాళ్ళతో మనం ఎంత నిజాయితీగా ఉన్నా ఎప్పటికీ కూడా పరాయి వాళ్ళమే అనిపిస్తుంది. మరి జీవితం అంటే అంతే. జీవితంలో ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో తెలుసుకోవటానికి ప్రవచనాలే వినాల్సిన అవసరం లేదు. తల్లి మన జీవితంలో గడిచిపోయిన కొన్ని అనుభవాలను గుర్తు చేసుకుంటే చాలు మంచి జీవితం మనకు కనిపిస్తుంది. అతి చనువుగా ఉండకూడదు, అతి ప్రేమగా ఉండకూడదు, అతి నమ్మకంగా కూడా ఎవ్వరిని మీద ఉంచుకోకూడదు. ఎందుకంటే ఈ కాలంలో ఎవ్వరి స్వార్థం వారిది. ఎవరిది వారు చాలా గొప్పగా నటించేస్తారు. అందులో రక్త సంబంధాలు కూడా చూడరు. ఎవరు ఎటుపోతే ఏంటి, నా జీవితం నాది అన్నట్టుగా బ్రతికేస్తే కాలంలో మనం బతుకుతున్నాం. తల్లి నువ్వు ధైర్యంగా ఉండు. 3 ముళ్ళ ఆ బంధానికి కట్టుబడి జీవితం అంతా నిన్ను ప్రేమించేదే భార్యగా. అలాంటి భార్యను ఆనంద పెట్టకపోయినా పర్వాలేదు, కానీ బాధ పెట్టకుండా ఉంటే సరిపోతుంది. ఎందుకంటే నిన్ను నమ్ముకొని ఒక ఇంటి గడప దాటి వచ్చిన బిడ్డను నువ్వు ఎంత ప్రేమగా చూసుకోవాలి. బంధాల విలువ మన దగ్గర ఉన్నప్పుడు ఎవ్వరికీ కూడా తెలిసేలా చేయవు. అదే ఒక్కసారి దూరం అయితే ఆ బంధం విలువ అందరికీ కూడా తెలిసొచ్చేలా చేస్తుంది తల్లి. నువ్వు ప్రేమించే వస్తువుల్ని ఎప్పటికైనా సరే నువ్వు ద్వేషించవలసి రావచ్చు. అదేవిధంగా నువ్వు భయపడే వాటికి నువ్వు ఏదో ఒక రోజు ఎదురుపడవలసిన పరిస్థితి రావచ్చు. నీకున్న వాటిని ఏదో ఒక సమయంలో నువ్వు పోగొట్టుకోవలసి రావచ్చు. నువ్వు అతిగా ప్రేమించే వారిని అనుకునే పరిస్థితుల్లో నువ్వు కోల్పోవచ్చు. కానీ నీ హృదయంలో విశ్వాసం ఉంటే నువ్వు దేన్ని ఎప్పటికీ కూడా శాశ్వతంగా పోగొట్టుకోలేవు. ఇది గుర్తుపెట్టుకో. నమ్మకం ప్రధానం. మనస్ఫూర్తిగా నువ్వు ఏదైనా సరే నమ్మి చూడు. అది నీ ముందే ఉంటుంది తల్లి. జీవితంలో నువ్వు గెలిచి ఎన్ని కట్టుకథలైనా చెప్పి చూడు. నువ్వు చెప్పింది ఎవ్వరైనా వింటారు. నిన్నే ఆదర్శంగా ప్రేరణగా కూడా తీసుకుంటారు. ఓడిపోయి నీవెన్ని నీతులు చెప్పినా సరే పిచ్చోడంటూ ముద్ర వేస్తారు. ఆ ఎదురు దెబ్బ తగిలినంత వరకు కూడా ఎవ్వరితోనూ మార్పు రాదు. ఎవ్వరిలోనూ కూడా మార్పు రాదు. కాబట్టి మానవులోని తలపొగరును దించగలిగే శక్తి ఆ భగవంతుడికి మాత్రమే ఉంటుంది. అలాంటి పరిస్థితుల నుంచి మనకు కలిగిస్తూ ఉంటారు. జీవితం అనే పుస్తకంలో ఒక్కో పేజీ ఒక్కో అనుభవాన్ని నేర్పిస్తుంది. అందులో కొన్ని తీయనైన మధురానుభూతిని కలిగిస్తాయి, మరికొన్ని చేదైన స్థృతులుగా మిగిలిపోతాయి. ఏదేమైనప్పటికీ కూడా జీవితంలో మంచి చెడు సుఖం దుఃఖం అన్నీ ఉంటాయి. మంచితో కూడిన సుఖం అందరితో పంచుకోవాలి అనిపిస్తుంది. చెడుతో కూడిన దుఃఖం ఒంటరిగా భరించాలనే అనిపిస్తుంది. అదే మన జీవితంలో జరిగేది. ఇక జరిగేవి జరగక మానవు అన్నీ ఆ భగవంతుడు సృష్టించినవే. మనసుకి మించిన సమాధి మరొకటి ఉండదని అనుకుంటా. ఎందుకంటే చెప్పాలనుకుని చెప్పలేని భావాలు, పంచలేని మధుర జ్ఞాపకాలు, చెప్పుకోలేని దుఃఖాలు, కన్నీటిని రానియని వేదనలు, కాలం కలిసి రాక కాలం రాసిన కలలు, ఇలా మరెన్నో వాటిని బలవంతంగా సమాధి చేసేస్తాం. మనం ఒక్కొక్కసారి ఎవ్వరితోనూ పంచుకోలేక భగవంతుని ముందు కూర్చొని ఉండిపోతాం. ఇది ఎందుకు, అసలు ఏం జరుగుతుంది, మనసులో ఇంత ఆవేదన ఎందుకు, నా సమస్య ఏంటి అని నువ్వు ఒక్కసారి ఆలోచిస్తే నీ సమస్యకు పరిష్కారం నువ్వే వెతుక్కోగలవు. అంతటి శక్తి ఆ భగవంతుడు నీకు కల్పిస్తాడు. కోపం మనుషులకు ఉన్న అతిపెద్ద జబ్బు. ఇది బంధాలను మనుషులకు దూరం చేస్తుంది. మనుషులకు కోపం రాకుండా ఉండటం చాలా కష్టం. కానీ ప్రయత్నిస్తే వచ్చిన కోపాన్ని నియంత్రించుకోవటం కూడా సులభమవుతుంది. తప్పు నాది నీది అని చూడకుండా సర్దుకుపోయే మనసుంటే ఎలాంటి బంధమైనా సరే కలిసే ఉంటుంది. వదిలించుకునే ఉద్దేశమే ఉంటే ఎప్పటికీ కలవలేరు. ఈరోజు నా మీద నమ్మకంతో చూసిన క్షణమే
నిన్ను ఈ మహాశక్తిని తాకు తల్లి అని చెప్పగానే నువ్వు తాకినందుకు నీ జీవితంలో ఒక అద్భుతాన్ని చూడబోతున్నావు. ఎందుకంటే ఆంజనేయ స్వామికి ఉన్న శక్తులు చాలా గొప్పవి, మనం వివరించలేనంత గొప్పగా ఉంటాయి. కాబట్టి ఎవరైతే ఆ దైవాన్ని నమ్ముకొని ప్రతి క్షణం ఆరాధన చేస్తారో వారి జీవితంలో ఎంతో సంతోషంగా మారుతుంది. వారి చేతిలో గంధమును అరగదీసినంత మాత్రాన చేయి గంధంలా పవిత్రమైపోదు కదా. అలాగే మంచివారితో స్నేహం చేసినంత మాత్రాన చెడ్డవారు మంచివారు కాదు. అలాగే ఒకరిని నిందించటం ఆపి ముందు నువ్వు మారేలా చూసుకోవాలి. ముందు నువ్వు మారితే నీ చుట్టూ ఉన్న ప్రపంచం కూడా మారుతుంది, నీకు మారినట్టు కనిపిస్తుంది. ముందు నువ్వు మారి చూడు, ఆ తర్వాత ప్రపంచం అందంగా కనిపిస్తుందా లేదా అన్నది చూసుకో. కుదిరితే ఒకరి సంతోషానికి కారణం కావాలి, కానీ ఒకరి కన్నీళ్లకు కారణంగా మారకూడదు. ఎందుకంటే ఎప్పుడైనా సరే తిరిగి నిన్ను కన్నీరు పెట్టిస్తుంది తల్లి. జ్ఞాపకానికి విలువ ఎక్కువ. అవి ఇచ్చిన బాధ సంతోషాన్ని బట్టి కాదు, అవి పంచిన మనిషిని బట్టి ఉంటుంది. కోపం వచ్చినప్పుడు కళ్ళ నుంచి కన్నీరు రావాలి, కానీ నోటి నుంచి మాట రాకూడదు. కన్నీటితో కోపం పోతుంది, కానీ మాట జారితే ఎదుటవారికి బాధ కలుగుతుంది. తల్లి, నువ్వు నిన్ను తక్కువగా చూసేవారిని, నిన్ను చూసి ఎక్కిరింతగా నవ్వే వాళ్ళని, నువ్వు దేనికి పనికిరావు అని నిందలు వేసేవారిని నువ్వు కొట్టనవసరం లేదు, తిట్టనవసరం కూడా లేదు, వాళ్ళ మీద అరవనవసరం కూడా లేదు. కానీ వాళ్ళు ఎక్కి ఎక్కి ఏడ్చేలా ఆ భగవంతుడు చేస్తాడు. ఎందుకంటే అన్నీ చూసేది ఆయనే, అన్నీ ఇచ్చేది కూడా ఆయనే. నువ్వు కోరింది తిరిగి పొందాలన్నా, నీ మనసులోని ఆవేదన తగ్గాలన్నా కావాల్సింది ఓపిక, నమ్మకం, భగవంతుడి మీద శ్రద్ధ. అందరితోనూ నవ్వుతూ మాట్లాడు, అందరితో కలిసిమెలిసి ఉండు. అంతేకాని అందరూ అయిన వాళ్ళు అనుకోకు, అందరూ నా వాళ్ళే అని మురిసిపోవద్దు. కానీ ఎవరిని కూడా నమ్మకు. ఎందుకు అంటే ఎవ్వరి మాటల్లోని ఏ అంతరార్థం ఉందో, ఎవ్వరి ప్రవర్తనలో కూడా ఏ అవసరం దాగి ఉందో అది ఎవ్వరికీ కూడా తెలియదు. జాగ్రత్తగా ఉంటేనే మంచిదవుతుంది. అందరికీ కూడా అందుబాటులో ఉండగా అలసుగా మారిపోతావు. ఎవ్వరికీ కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉండాలి. అర్హత లేని వాళ్లకు అతి చనువు ఇవ్వటం వల్ల ఆత్మాభిమానానికి హానికరం అవుతుంది. తప్పు చేసి కూడా మాటలతో సమర్థించుకునేవారు కొందరైతే, ఏ తప్పు కూడా చేయకుండానే మాట్లాడలేక మౌనంగా ఉండేవారు మరికొందరు ఉంటారు. జీవితం ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదు. నవ్వేవాడికి ఏడ్చే రోజు, ఏడ్చేవాడికి నవ్వే రోజు తప్పకుండా వస్తుంది. కాస్త ఓపిక పట్టాలంటే చెట్టు ఎంత గట్టిగా ఉన్నా కాలాన్ని బట్టి పూలు పూస్తాయి, పళ్ళు కూడా వస్తాయి, రాలిపోతూ ఉంటాయి. అలాగే నువ్వు ఎంత నీతిగా బ్రతికినా సరే కష్టాలు, కన్నీళ్ళు అన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఏది జరిగినా కూడా తడబడకుండా స్థిరంగా నిలబడాలి, నేర్చుకోవాలి. సంపద కలిగిన వాడికి కష్టం వస్తే ఊరందరూ చుట్టాలే. అదే లేనివాడికి కష్టం వస్తే అయినవాడు కూడా పలకరించడు. అలాంటి మనస్తత్వం ఉన్నవారు మన చుట్టూ ఉంటారు. అన్నిసార్లు భరిస్తే సరిపోదు, కొన్నిసార్లు తెగిస్తేనే అనుకున్నవి దక్కుతాయి. కోపం ఉన్న చోట ప్రేమ ఉంటుంది తల్లి, కోపం ఉన్న చోట జీవితం ఉంటుంది. అంతేకాని నువ్వు ద్వేషాన్ని పెంచుకుంటే దూరమయ్యేది ఒక మనిషే కాదు, నీ జీవితం కూడా.
తల్లి ఆడది సంతోషంగా బ్రతకడానికి ఆస్తులు అంతస్తులు అవసరం లేదమ్మా. భర్త అనేవాడు పక్కనుంటే చాలు. కష్ట సుఖాల్లో కలిసి పాలు పంచుకుంటూ ఎలాంటి కష్టం వచ్చినా సరే నేను నీకు ఉన్నానని భరోసాని భర్త పక్కనే ఉంటూ ఆడదానికి ఇంకేం అక్కర్లేదు. జీవితాంతం సంతోషంగా గడిపేస్తుంది. తల్లి నీకు చచ్చిపోయేంత కష్టం వచ్చింది అంటే ముందు నా మాటలు విను. ఒక్కసారి ఈ సాయి చెప్పిన సందేశం జాగ్రత్తగా విని చూడు. తల్లిదండ్రులు ముఖ్యమే, కానీ వాళ్ళ కోసం కట్టుకున్న భార్యని భర్తని వదులుకోకూడదు. ఎందుకు అంటే నీ ప్రపంచం నీ జీవితం అక్కడ మొదలవుతుంది. పెళ్ళి ఎంత గొప్పగా చేసుకున్నావో అన్నది ముఖ్యం కాదు. నిన్ను నమ్మి తల వంచి తాళి కట్టించుకున్న నీ భార్యని ఎంత ప్రేమగా చూసుకుంటావు అన్నదే నిజమైన గొప్పతనం. తల్లి ఒంటరిగా ఉండటానికి ఎల్లప్పుడూ కూడా ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే ఈరోజు మీతో ఉన్నది రేపు మీతో ఉండకపోవచ్చు. కాబట్టి ధైర్యాన్ని కోల్పోకూడదు. నిస్సహాయ స్థితిలో అంతకన్నా ఉండకూడదు. నీకు ఏ సమస్య వచ్చినా సరే ముందుగా ఈ సాయి ముందు కూర్చొని నీలో ఉన్న బాధని బయటపెట్టు. మిగతాదంతా కూడాను నేను ఈరోజు సాయి వాక్కు మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. రేపటి సాయి వాక్కుతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.